ఏమండోయ్ అమ్మలక్కలు, ఏం చేస్తున్నారు? వంటలు అయ్యాయా? ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి చెమ్మ చిక్కుళ్ళు అంటారు. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. మా చిన్నతనంలో చాలా పెద్దగా ఉండేవి పొడుగ్గాని. ఇప్పుడు మరి సైజు మారిపోయాయంట. సో వాటిని చెమ్మకాయలు అంటారు, మేము చెమ్మ చిక్కుళ్ళు అని కూడా అంటారు. అలా కట్ చేసుకొని మేము కూరలు వండుకుంటాం. అయితే ఇందులో నాన్ వెజ్ చేసుకోవాలి రూల్ ప్రకారంగా, కానీ వారాలప్పుడు మరి కుదరదు కదా. సో సెట్ అవ్వలేదు. అందులో చిక్కుడు గింజలు చూస్తారు ఎలాగున్నాయో, పెద్ద సైజులోని. బాగుంటుందండి కూర. నాన్ వెజ్ పచ్చిరొయ్యలు కానీ ఎండ్రాయిలు కానీ వేసుకుని వండుకుంటే బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో కూర అదనమాట. రండి ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ముందు చెమ్మకాయలని కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల కింద నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. పొరపాటు అంటే ఏంటో అనుకోకండి. కూర ఆ గింజలు ఉడికిపోయిన తర్వాత తొక్కలో ఎందుకో కొంచెం గట్టిగా అనిపించాయి నాకు. చాలా రోజులైందండి వండి, అందుకు తెలియలేదు. సో తర్వాత చూస్తే అలా తొక్కలు తీసేయాలని చెప్పి మా అమ్మ చెప్పారు. సో అలాగా తీసేసి చేయడానికి చాలా టైం పట్టింది. మీరు ఆ పొరపాటు చేయకండి, పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసి తీసేసుకోండి. సో మొత్తం ఒలిచేసాను. ఒలిచిన తర్వాత ఇలా వచ్చింది. తర్వాత కొంచెం కళాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఆయిల్ వేసి కొంచెం మగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకు మస్ట్ అండి. అది లేకపోతే కూర అసలు టేస్ట్ బాగోదు. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ కొంచెం చప్పగా ఉంటాయి. నాన్ వెజ్ చేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా గ్రేవీ కంపల్సరీ. అవి వేగిన తర్వాత ఈ చెమ్మకాయలు ముక్కలు కట్ చేసుకున్నాయి ఉడకబెట్టుకున్నాయి అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకొని దించేసుకోవడమేనండి, అంతే. ఎంతమందికి తెలిసి చెమ్మ చిక్కుళ్ళు? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.